గుత్తికేలతో వాటితో పని అవ్వట్లేదు అంటే ఇలాంటి ఫీడర్లు అయితే తయారు చేసుకోండి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు భరత్ ఫిషింగ్. ఇవి వచ్చి మనకి స్టాండర్డ్ పాపప్స్. ఈ ఫిష్ ఫీడర్ మీరు గతంలో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే మీరు చూసుండొచ్చు. ఫిషింగ్ సంబంధించిన మన రిజర్వాయర్లో ఇట్లా పట్టినాం ఫిషెస్ వీటితోనే అనమాట పట్టింది. పెన్నా బ్యారేజ్ రీసెంట్గా ఒక వీడియో కూడా చేస్తున్నాను వీటితోనే. వీటిని మనం ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను క్లియర్గా చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది మన ఇంట్లోనే మనం చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా అయితే చాలా ఈజీగా అయితే వీటిని నేర్చుకోవచ్చు. మనం పక్కన పెడదాం దీన్ని. మనకు కావాల్సిన ఐటమ్స్ ఏం కావాలంటే ముందుగా మనకి ఇదో ఇలాంటి స్లిప్పర్స్ ఉంటాయి కదా మామూలుగా చిన్నపిల్లలు, వాటి వేస్టేజ్ అనమాట. ఈ సైడ్లు వేస్ట్ వస్తాయి అనమాట. వాటి మీ కలర్స్ మీ ఇష్టం. మనకి వైలెట్ కలర్స్ ఉంటాయి, ఆరెంజ్, రెడ్, ఏది కొద్దిగా వాటర్లో అట్రాక్షన్ కనిపిస్తుందో వాటిని తీసుకోండి. మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత మనకి ఒక కత్తిరి కావాలి మనకి, అలాగే ఒక సూది దారం, రెడ్ కలర్ అయితే బెటర్ ఓ దారం. మనం తయారు చేసుకున్న ఫిష్ ఫీడర్. ఈ ఫిష్ ఫీడర్ మనం ఎలా తయారు చేసుకోవాలి మనకి దీని ఒక వీడియో కూడా చేస్తున్నాను, మన ఛానల్లో ఉంది చూడండి. ఇప్పుడు దీనికి హుక్స్ కట్టుకొని మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దానికి మనకి మంచి హుక్ ఒకటి, షార్ప్ ఎడ్జెస్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇదే కాదు మనం రెడీమేడ్ పాపప్స్ అయినా సరే స్టాండర్డ్ పాపప్స్ అయినా సరే ఏదైనా చేయాలన్నా మనకి హుక్స్ షార్ప్గా ఉండాలి. మనం ఎలా అంటే దీంట్లో గుచ్చుకోవాలి, మనకి చర్మానికి అంత స్మూత్గా ఉండాలి. ఈ ఎడ్జెస్ షార్ప్నెస్ పోయిన తర్వాత ఇదైతే వాడకూడదు, ఇది వేస్ట్. మనం ఎంత వాడినా ఉపయోగం ఉండదు. ఓకే, ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. మనం ఒక మంచి షేప్లో అయితే దీన్ని కట్ చేసుకుందాం. రౌండ్ షేప్ అయితే రావాలి. వీటిల్లో ప్యూర్ మొత్తం బాల్ టైపు మనకి వచ్చేటట్టు అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వరకు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇది కాస్త ఎండలో ఉండింది కాబట్టి ఈ రంగులో ఉంది, రఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మనం దీన్ని రౌండ్గా బాల్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని అయితే దీని మీద రఫ్ చేసుకొని నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి చూడండి ఇందాక ఎలా ఉండింది, ఇప్పుడు చూడండి బాల్ లాగా ఎలా తయారైందో. ఇలాగైతే మనం తయారు చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మనం దీన్ని కాస్త హీట్ చేసుకుంటే దీని మీద సైడ్లు ఇవన్నీ కదా, ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, దీన్ని లైటర్తో కాస్త లైట్గా సెగ చూపించుకుంటే ఇదంతా నున్నంగా అయిపోద్ది. అదే దీన్ని చేతితో ఎట్టన్నా ఉంటే రౌండ్గా సర్కిల్ అయితే వచ్చేస్తుంది. ఇది నీకు ఎన్ని సంవత్సరాలైనా ఇది చెక్కు చదవద్దు, ఇంతే. దీన్ని ఏదో చించేస్తే తప్పనిచ్చి ఈ బాలు. వీటిల్లో మనకి కలర్స్ నేను చెప్పాను కదా, కలర్స్ మీరు ఎంచుకోండి. ఇది కింద బ్లాక్ సైడ్ మన కిందకు వచ్చేటట్టు, ఇదైతే మన పైకి వచ్చేటట్టు అయితే ఆరెంజ్ కలర్ పైకి వచ్చేటట్టు అయితే సెట్ చేసుకోవాలి. చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మంచి గ్యాలన్ అయితే తీసుకోవాలి. దీని నుంచి మనం హోల్ నుంచి అయితే దీన్ని అయితే తీసుకోవాలి. ఎట్లాగా దీనిలో నుంచి తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత మనం అయితే గ్యాలన్ని ఇదిగోండి ఇలా పట్టుకొని ఇట్లా 3 సార్లు అయితే మనం ఈ హోల్ నుంచి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి ఎక్కువ స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట. ఇది మీకు ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్లో ఇవన్నీ చేస్తున్నాను. ఇలా లాక్కోవాలన్నమాట. ఇలా లాక్కున్న దాన్ని టైట్ లాక్కొని ఇక్కడైతే కాస్త హీట్ అయితే చేసుకోవాలి లైటర్తో. అప్పుడు ఇది మనకి ముడి జారిపోకుండా కూడా ఉంటుందన్నమాట. ఇట్లాగా ఇలా చేసుకుంటే ఇంక ఇది అయిపోయినట్టే, స్టాండర్డ్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కనీసం ఈ దారం కాడి నుంచి ఏడికి 3 ఇంచులు అయితే మనం ఫేడర్కి పైకి అయితే ఉండాలి. ఇక్కడి నుంచి అయితే మన కిందకైతే 3 అయితే వేసుకోవాలి. దీన్ని కూడా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుని దీన్ని ఏడైతే 3 అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇట్లా దారాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే పట్టుకోవాలి. ఇక్కడ మెలిక లేకుండా దీన్ని అయితే మనం ఇట్లాగా మడత వేసుకొని ఈ హోల్లో ఇంచి దీన్ని ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ తీసుకున్నామంటే మనకి చాలా గట్టిగా అయితే ఉంటుంది అనమాట. ఒకసారి అయితే వేసుకున్నాం. ఇది లైన్ తాడు. మీరు బ్రాడర్ లైన్ అయితే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మనకి బాగుంటుంది. అదైతే ఇంకా బాగుంటుంది చూడడానికి లుక్. ఇదైతే మీకు వస్తా కానీ ఇది కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఇవి కూడా మనం ఇటు చేసుకున్నప్పుడు కాస్త చివరి లజ్జులు కాల్చుకుంటే బెటరు. మనకి ఈ లెవెల్ వచ్చింది కదా, ఇవన్నీ కనిపించకూడదు, చూసేదానికి బాగుండదు. ఇవన్నీ హీట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడికైతే రెడీ అయిపోయింది. ఇప్పుడే మనకి మంచి స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఫిష్ ఫీడర్ ఇలా తీసుకున్నాం కదా, ఇదిగోండి ఈ ఫీడర్ పైన మన పాపప్ అనమాట. ఈ పాపప్స్ దీన్ని అయితే మనం సెంటర్కి ఇలా అయితే సూది దారం తీసుకోవాలి.
ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని మనం ఇక్కడి నుంచి అయితే దీనికైతే కట్టేసుకోవాల్సి ఉంటుంది. కింద నుంచి దారం అయితే ఒకసారి తీసుకోవాలి ఇట్లాగా. అప్పుడు ఇదేంటంటే హుక్ అయిపోద్ది. ఇదండి ఇట్లా అయింది కదా, మనకు కనిపించదు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇట్లా చుట్టుకోవాలి. ఇది మీకు అనిపించవచ్చు, ఇది చూసేదానికి పెద్దగా బాగాలేదు, పెద్దగా ఏంది ఇలా ఉంది అనుకోవచ్చు. మనం బయట ఒక్కొక్క పాపప్ మనకి 10 రూపాయలు అలా ఉంటుంది. నేను చేసేది మీ అందరూ అర్థం చేసుకుంటారని ఇక్కడ మెకానిజం మనకి ఎలా పనిచేస్తుందని నేను క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు మనం ఇలా పెడతాం, దీన్ని కడతాం, దీంట్లో పిండి కింద పడద్ది, దీంట్లో ఉన్న చేప ఇక్కడ తింటుంటుంది. అది అటు ఇటు తినిగేటప్పుడు లేదు ఇక్కడ ఉన్నాయి అంటే కొన్ని మట్టిలో పడినప్పుడు ఏముందంటే మనం పిండి తింటా వచ్చి దీన్ని పట్టుకుంటుంది. కొన్ని చేపలు ఏంటంటే దీంట్లో నుంచి దూరిపోయేటప్పుడు అదైతే అప్పుడు దానికి తగులుకొని ముక్కు హుక్ అవుద్ది. అంతే, అంత మించి ఏం లేదు. దాని బదులు ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టుకోవడం, నా మాట నేను ఇలాంటివి చేసుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అదే ప్రీమియం క్వాలిటీకి దీనికి కొద్దిగా వేరియేషన్ అంటే చూడడానికి వేరేగా ఉన్నా కానీ పనితీరు మాత్రం రెండు ఒకటేను. అదే నా ఉద్దేశం మీకు చెప్పడానికి అనమాట. ఇంక సూది దారంతో కాస్త లూజ్ అయితే ఉండాలి, అంటే పాపపు ఇట్లా నీళ్ళకి ఇవ్వగలనమాట. అది గుర్తుపెట్టుకుని అట్లా ఉండేటట్టు సెట్ చేసుకొని అయితే మీరైతే చేసుకోండి. ఇప్పుడు ఏం లేదు, దీన్ని సూది దారం కట్టేసి ఇక్కడ ముడైతే వేసేసుకోవడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది, రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము చేయాల్సింది ఏం లేదు, దీనికి జస్ట్ ఒక ఫెవిక్విక్ డ్రాప్ అయితే ఇక్కడ ముడి ఉంది కదా, ఈ ముడి దగ్గర అయితే వేసుకుంటే మనకి ఇది ఫ్రీగా ఉండాలి. మళ్ళీ ఇది ఫ్రీగా ఉండేటట్టు ఇది మనకి కరెక్ట్గా ఈ ఏజ్లో అయితే ఉండాలన్నమాట. ఇట్లాగా అర్థమైందా, ఇట్లా అయితే ఉండాలి. మీరు ఇంకా వాటర్ కలర్స్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, వైలెట్ కలర్స్, మనకి వైట్ కలరు అట్లా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే స్లిప్పర్ వైట్ అయితే ఇంకా మరీ బెటర్, మనకి ఇంకా ఏం చేయలేదు. ఏదైనా ఒకటే నీళ్ళల్లో మనకి వర్క్ అయ్యేది. ఇక్కడ ఫెవిక్విక్ వేసుకోవడం, దీన్ని ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ హోల్ నుంచి ఇటు తీసుకుంటాం కదా, ఇలా తీసుకున్న తర్వాత ఈ రింగ్ అనేది కాస్త అయితే మనకి దీనికి సరిపోయేంత సైజు ఉండాలి ఫేడర్కి, అప్పుడే ఇది దీని లోపల అయితే దూరద్ది, అది గుర్తుపెట్టుకోండి. ఇలా వేసుకోవచ్చు. మళ్ళీ మన పని అయిపోయిన తర్వాత, ఫిషింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక డబ్బాలు వేసుకోవచ్చు. అంటే ఈ ఫీడర్లు కూడా దీంట్లో ఉన్నాయంటే టోటల్ బ్యాగ్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడికి అయిపోయింది కదా. ఇట్లాగే మనం చాలా అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి నేను కొన్ని అయితే చేసి పెట్టినాను. ఇదిగోండి, అంటే దీనికి కొద్ది కలర్ డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే దీన్ని వాష్ చేసుకున్న తర్వాత మీరు ఓపిక్గా ఇట్లా చేసుకోవచ్చు. ఇదిగోండి ఎన్ని చేస్తున్నాను చూడండి. మనం వీటికి ఇక్కడైతే శేషం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, అంటే బ్యాలెన్స్. ఇప్పుడు ఇది ఎలా వేసేస్తుంటే పైన స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అదే దీనికి ఇక్కడ శేషంగా నాకు పెట్టుకోనుకో కొద్దిగా డౌన్ అవుద్ది. ఇట్లా ఇక్కడ పొడుకోబెట్టి చూపిస్తాను, ఇట్లా డౌన్ అవుద్ది, ఈ హైట్లో వస్తుంది. పూర్తిగా వదిలేస్తే ఈ హైట్లో వేసిపోతుంది. ఇట్లా బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాలెన్స్ మీద నీళ్ళ మీద ఇట్లా ఊగుతా, ఇదంతా ఇట్లా ఊగుతుంటుంది అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో చాలా షార్ట్గా తీద్దాం అనుకున్నాను, మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం కొంచెం లెంత్ అయింది ఏమనుకోవాలి. వీడియో ఎంతవరకు చూస్తుంటే వీడియోని వేస్తే కంపల్సరీ లైక్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఫిష్ ఫీడర్తో తయారు చేసుకొని ఫిషింగ్ అయితే వెళ్ళండి. గుత్తిగేలతో వాటితో పని అవ్వట్లేదు అనుకుంటే ఇలాంటి ఫీడర్లు అయితే తయారు చేసుకోండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఇలాంటి తయారు చేసుకొని ఫిషింగ్ అయితే చేసుకోండి. హ్యాపీ ఫిషింగ్ సండే, బాయ్ బాయ్.